మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా మీసాల పిల్ల పాట విడుదలయ్యింది. భీమ్ సిసిరిలియో సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ కలిసి ఆలపించారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో చిరంజీవి, నయనతార మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. చిరు గ్రేస్ సిగ్నేచర్ డాన్స్ మూవ్మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవన్నీ సాంగ్స్ ను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికీ పాట యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. నిజానికి మీసాల పిల్ల పాటపై మొదట్లో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఎన్నో మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మెగాస్టార్ తో ఇలాంటి సాంగ్ ఏంటంటూ విమర్శించారు. అయితే ఈ పాట మెల్లిగా జనాలకి ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్ లో చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో కూడా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాటకి కాలు కదుపుతూ రీల్స్ చేశారు. సినిమాకి బజ్ రావడానికి మీసాల పిల్ల ఒక కారణమయ్యింది. అయితే మీసాల పిల్ల పాటకి యూట్యూబ్ లో 10 కోట్లకి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం ఒక్క తెలుగులోనే ఇన్ని వ్యూస్ వచ్చాయి. దీంతో 2025 లో బిగ్గెస్ట్ తెలుగు చార్ట్ బాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసింది. ఇక మనశంకర వరప్రసాద్ గారి నుంచి విడుదలైన రెండో సింగిల్ శశిరేఖ కూడా వేగంగా 35 మిలియన్ వ్యూస్ దాటింది. రీసెంట్ గా వచ్చిన మూడో పాట మెగా విక్టరీ మాస్ హైప్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. చిరంజీవి, వెంకటేష్ మాస్ డాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ గా మారింది. అయితే సినిమా విజయానికి పాటలు ఎంతగా దోహదం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2025 సంవత్సరం తెలుగు సినిమాకి సంగీతం మరో మైలురాయిగా నిలిచింది.